హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ మీరు చూస్తున్నారు ఎన్ని రకాల సీడ్స్ అయితే కలెక్ట్ చేస్తున్నాయి అనేది. ఇది వచ్చేసి నిన్న ఏప్రిల్ 12 నాంపల్లి ఎగ్జిబిషన్లో అయితే మాకు అదే గ్రూప్ మీటింగ్ అయితే ఒకటి ఉండేది. అసలు నేను కూడా వెళ్తే ఎంత బాగుండేదో, కానీ వెళ్ళలేకపోయాను. వెళ్ళుంటే చాలా రకాల సీడ్స్ అయితే దొరికేవి. మంచిగా మొక్కల గురించి పెద్ద అవగాహన ఉండేది. ఇక్కడ చూస్తున్నారు ఈ గ్రూప్లో అన్ని సీడ్స్ కానీ మొక్కలు కానీ ఎన్ని రకాల మనకు మొక్కలకు ఎటువంటి పెస్టిసైడ్స్ కావాల్సినవి అన్నీ కూడా వివరాలు అనేది చాలా చక్కగా వివరిస్తారు. ఈ మీటింగ్కి వెళ్తే నిజంగా చాలా మంచిది, మనకు చాలా విషయాలు తెలుస్తాయి, సీడ్స్ కూడా దొరుకుతాయి. అసలు ఇందులో గ్రూప్లో మెంబర్ అవ్వడం నిజంగా లక్కీ అన్నమాట. అసలు నాంపల్లి ఎగ్జిబిషన్లో మాకు దగ్గరే కాబట్టి నిన్న జరిగింది ఏప్రిల్ 12, బట్ నేనే మిస్ అయ్యాను. ఈసారి మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అక్కడికి వెళ్ళినప్పుడు గ్రూప్ మీటింగ్ల గురించి కూడా పెడుతూ ఉంటారు వీడియోలు అనేది గ్రూప్లో. ఇవైతే అవే అన్నమాట, గ్రూప్లో పెట్టినవే. నేను వెళ్ళలేకపోయాను. అసలు వెళ్తే మాత్రం చాలా సీడ్స్ అయితే కలెక్ట్ చేసుకునేదాన్ని. అలాగే మన దగ్గర ఉన్న సీడ్స్ కూడా మిగతా వాళ్ళ గ్రూప్ మెంబర్స్కి ఇవ్వచ్చు. అలానే ఒకరికొకరు షేర్ చేసుకుంటూ మొక్కల గురించి అసలు పెద్ద అంటే ఈ గ్రూప్లో 50,000 మెంబర్స్ వరకు ఉంటారు. మనకు మొక్కల గురించి ఏం తెలియకపోయినా అన్నీ తెలియజేస్తారనమాట. కానీ ఈ గ్రూప్ మీటింగ్ అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఆ గ్రూప్లో నేనున్నాను, గ్రూప్ మీటింగ్కి అయితే నేను ఇప్పటిదాకా ఎప్పుడు వెళ్ళలేదు. ఈసారి మాకు దగ్గరలోనే ఉంది, కానీ మా గ్రూప్లో ఉన్నాను కానీ నేను అది లేట్గా చూసుకున్నాను అనమాట. ముందు చూసుకుని ఉంటే ఖచ్చితంగా వెళ్ళేదాన్ని. ఈ సీడ్స్ కూడా నేను ఎంతో కొంత అంటే కలెక్ట్ చేసుకునేదాన్ని అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మంచిగా సీడ్స్ ఇస్తే ఇలా పెట్టేసుకొని గార్డెన్ అంతా విరగపూసేలాగా చాలా మంచి మంచి విషయాలు అయితే చెప్తారనమాట. మొక్కలకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మొక్కల గురించే మొత్తం ఉంటుంది. ఈ గ్రూప్ అనేది ఒక పెద్ద సంస్థ అనే చెప్పాలి. చాలా బాగా వివరిస్తారు అన్నీ కూడా. మనకి ఏ డౌట్ ఉన్నా కూడా మొక్కల గురించి ఆ గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టామనుకో వాళ్ళు ఖచ్చితంగా రిప్లై చేస్తారు మనకు తెలియనివి. బట్ నేను ఎప్పుడు కూడా గ్రూపులో మెంబర్గా ఉన్నానే తప్ప గ్రూప్ని ఎప్పుడు కూడా నేను మెసేజ్ చేయటాలు మీటింగ్లకు వెళ్ళటాలు ఎప్పుడు చేయలేదు. ఈసారి వెళ్ళేదాన్ని, మాకు దగ్గరే కాబట్టి అదన్నమాట. ఆ సీడ్స్ అయితే అలా చూసారు కదా ఎన్ని సీడ్స్. ఇక్కడ చూడొచ్చు ఇలాంటి మొక్కలు కూడా అన్నీ పంచుతారు. మందార మొక్కలు కానీ చామంతులు కానీ ఇలాంటి మొక్కలు కూడా పంచుతారన్నమాట. మీటింగ్లో వెళ్తే అలా మంచిదన్నమాట. ఈరోజు మార్నింగ్ ఇవి హార్వెస్ట్ అనమాట. ఇప్పుడు ఎండాకాలమైనా సరే శంకు ఫ్లవర్స్ అయితే బాగా వస్తున్నాయి. ఫ్లవర్స్ అయితే ఈరోజు పొద్దున్నే సండే రోజు కోసానేవి పువ్వులు అయితే ఈ మధ్య కొంచెం బాగా వస్తున్నాయి. ఎందుకంటే ఫర్టిలైజర్స్ అలా ఇస్తున్నాం కాబట్టి కొన్ని మొక్కలు ఎండలకు అసలు పూయడమే జరగదు, కానీ ఇవైతే బాగానే పూస్తున్నాయి అసలు. ఎందుకంటే మనం ఇచ్చే పోషకాలు మంచిగా ఉంటేనే మొక్క అనేది ఎప్పుడు కూడా హెల్తీగా ఉండేసి చక్కటి ఫ్లవర్స్ అయితే వస్తాయి. గులాబీలు ఇంకా మల్లె పువ్వులు కూడా పూస్తున్నాయి బాగానే. కానీ ఇంకా సెకండ్ టైం అయితే ఆకు తీయాలి, మల్లె మొక్కది అది కూడా తీయాలి. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, గ్రూప్లో ఉండడం వల్ల ఇలాంటి లాభం అయితే ఉంటుంది. ఈ వీడియో గురించి మీకు ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, తెలియజేస్తాను మీకు. అంటే మామూలుగా గ్రూప్లో ఉన్న వాళ్ళు అంటే గ్రూప్లో ఉండాలి అంటే కూడా మీ నెంబరు అందులో పెడితే గ్రూప్లో యాడ్ చేస్తారు. ఏదో ఉంటుంది, అది ఎప్పుడన్నా అప్డేట్ వచ్చినప్పుడు మీకు చెప్తాను నేను. ఇలా పూలైతే ఇంకా మొన్నటి వరకు గులాబీలు చాలా పూసే, చాలా హార్వెస్ట్లు తీసుకున్నాం కదా, మళ్ళీ చిగుళ్ళు అనేది వస్తున్నాయి చూడండి. మళ్ళీ కోసేస్తున్నాం కదా మనం ఫ్లవర్స్, కోసాక మంచిగా చిగుళ్ళు అనేది వస్తూ ఉంటాయి. అలా వదిలేస్తేనే అసలు చాలా తక్కువగా పూస్తాయి, కోస్తుంటేనే పువ్వులు అనేది అధికంగా వస్తాయి అన్నమాట. ఈరోజు కూడా ఒక అతి ముఖ్యమైన ఫర్టిలైజర్ మీకు ఇంతకుముందు చూపిస్తానని చెప్పాను కదా, అది రెడీ చేశాను. అది కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది దాంతో అయితే. ఇక్కడ చూడొచ్చు మల్లె మొగ్గలు 2 వచ్చినాయి ఈ చిన్న మొక్కకి.
అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు ఇక్కడ ఉంటే ఇవి కూడా కోసాను. పచ్చిమిర్చి, ఈ మొక్కలన్నీ చాలా బాగున్నాయి. అంటే ఇప్పుడు ఎండాకాలం ఏంటంటే ఆకుముడత సమస్య అనేది తగ్గిపోతుంది. మామూలుగా వింటర్లో వర్షానికి ఎక్కువగా ఆకుముడత, నల్లపేన అనేది ఎక్కువ వస్తుంది. ఈ ఎండలకు అంతగానం అదైతే ఉండదు. ఇక్కడ ఈ దోస మొక్కకైతే 3 దోసకాయలు ఉన్నాయి. ఆల్రెడీ మొన్న కూడా పెద్దగా అయినప్పుడు చూపించాను మీకు. మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రాగా 3 కాయలు ఉండడం అనేది ఎక్కువే. ఎందుకంటే ఈ చిన్న అంటే కుండీలో కదా, ఒకేసారి 3 కాయలు ఉండడం అంటే చాలా మంచిగా అనిపించింది. బాగా వస్తున్నాయి. ర్యాండమ్గా వచ్చిన మొక్క అన్నమాట ఇది. ఇదేమో అంతకుముందు ఒక వీడియో అయితే మిస్ అయింది. అప్పుడు చూడండి ఎంత చక్కగా ఉన్నాయి కదా. ఇలా పూసిన పువ్వులు ఇప్పుడు మనం అన్నీ కోసాక కూడా చూడండి మళ్ళీ చిగుళ్ళు అనేది వచ్చి బాగా పువ్వులు అయితే వస్తున్నాయి. నాకేంటో ఒక తీగ మళ్ళీ సరిగా పూయట్లేదు ఈ సమ్మర్లో. అన్నీ బాగానే వస్తున్నాయి. తీగ మళ్ళీ ఏంటంటే ఆ పాట్ నుంచి చేంజ్ చేయాలి దాన్ని. ఈసారి వర్షాకాలం అయితే తప్పకుండా చేంజ్ చేసిన తర్వాత బాగా పూస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎన్ని బస్తాలుగా వేశారు ఇక్కడ సీడ్స్ అయితే. సీడ్స్ కానీ చాలా రకాలైతే ఉంటాయి. ఒక్కసారి మనం వెళ్తే ఇంకా పూర్తి వివరాలు అనేది తెలుసుకోవచ్చు. నేను జస్ట్ ఇవన్నీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ గ్రూప్లో షేర్ చేశారు. ఇలాంటి ఒక గ్రూప్ ఉందని చాలామందికి తెలియదు కదా, అందుకే అందరికీ తెలియజేయడానికి అయితే ఇందులో అయితే మీకోసం షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా ఈ గ్రూప్ మీటింగ్ అయితే నేను కూడా వెళ్ళాలి అనుకుంటున్నాను. ఆ మీటింగ్కి ఎంత అవసరమైనా కూడా నా వంతు కృషి అయితే నేను తప్పక చేస్తానని అనుకుంటున్నాను. తప్పకుండా ఈసారి అయితే వెళ్తాను. వీడియోని ఇస్తే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.